మేము ఈరోజు కష్టపడి గుడి కట్టి 100 రోజుల్లోపు గుడి జాతర కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ చేస్తే ఇవాళ నెగటివ్గా దేవుడి మీద మా మీద డౌన్లు అంటున్నారు. ఓకే, మమ్మల్ని డౌన్ అంటే అను, కానీ అవతల జిందాబాద్ అంటున్నారు అంటేనే ఆడ రాజకీయం ఏందో అర్థమవుతుంది కదా. గుడికాడికి వచ్చి దేవుని తీసుకొస్తా అంటే ఆ జెండాలు పట్టుడేంది, ఆ జిందాబాదులు కొట్టుడేంది. ఇవాళ మమ్మల్ని డౌన్ అంటే అనువయ్యా అనిపించుర్రి, కానీ నిజమైన భక్తులు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తారు. అంటే పొలిటికల్ జెండాలు పట్టుకొని ఎవరు ఊరేగరు. దీంట్లోనే మీ ఆతృత, బీఆర్ఎస్ నాయకుల ఆతృత అర్థమవుతుంది. ఇది ఎట్లా ఫెయిల్ కావాలని ఎట్లా బలంగా కోరుకున్నారు. కానీ సమ్మక్క సారలమ్మ భక్తులు, సమ్మక్క సారలమ్మ తల్లి బలంగా సంకల్పించింది కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గుడి నిర్మాణం సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. మీరు చేయలేని మేము చేస్తే అభినందించు, చెప్పడం చేత కాకుంటే సరి చేసుకోండి అని మాకు చెప్పండి. అంతేగాని పదే పనిగా ఇవాళ నెగిటివ్ను బాగా వ్యతిరేకతను అనుభవించిన వాళ్ళు ఒక్కొక్కరు కొంతమంది మామూలు ఏ పార్టీ సంబంధం లేనటువంటి మీడియా సోదరులు పెట్టిన వీడియోలను చూసినాం. ఆ భక్తులు ఎంత హ్యాపీగా చాలా దర్శనమైంది, మంచిగా అయింది. అది నేను అనేది ఒకటే, 5-6 గంటల మధ్య శుక్రవారం సాయంత్రం నుంచి ఆ రోజు కూడా వీఐపీలు ఎవరెవరు ఎన్నెన్ని వెహికల్ వచ్చినాయి మొత్తం మీకు లిస్ట్ ఇస్తాం. వాళ్ళు ఒక్కొక్కరు 200 మంది, 50 వెహికల్, 30 వెహికల్, 40 వెహికల్ ఇట్లా వచ్చి రిటర్న్ అయిన తర్వాత అయింది. కాబట్టి దయచేసి భక్తులు కూడా ఎవరో రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొడితే అక్కడ రాజకీయ ప్రదర్శనలు, రాజకీయ ఎజెండాలను దేవుని ముంగట మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను వారం రోజుల నుంచి అక్కడ ఉన్నన్ని రోజులు ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడొద్దనే నిన్నటి వరకు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని మాట్లాడకుండానే ఉన్నా. ఈరోజు ములుగులో మేము మా ములుగు మీడియా సోదరులతో ఈ మా సమస్య ఆవేదనను పంచుకోవడం కోసం సమ్మక్క సారలమ్మ తల్లుల యొక్క భక్తి విశ్వాసం చాలా గొప్పది, స్ట్రాంగ్గా బలమైనటువంటి మరి దేవుళ్ళుగా ప్రకృతి ఎంత బలంగా ఉంటుందో ప్రకృతి ముందట అందరూ మరి ఎంత మనం బలహీనమో సమ్మక్క సారలమ్మ ముంగట కూడా మేము అట్లనే భావిస్తాం. కొన్ని వర్గాలకు వేరే దేవుళ్ళు ఉన్నారు, మేము అంటలేము, మేము ఏ దేవుని కించపరుస్తలేము. కానీ కోట్లాది మంది భక్తుల యొక్క చూపిటు ఎప్పుడైతే టర్న్ అయ్యి మాస్ పబ్లిక్తో పాటు సూపర్ క్లాస్ పీపుల్ కూడా రావడంతో కొంతమంది మనసు జీర్ణించుకోలేక సమ్మక్క సారలమ్మ జాతర యొక్క గొప్పతనాన్ని తగ్గించాలనేటువంటి కుట్రను చేస్తూ ఉన్నారు. ఆ కుట్రలు బంద్ పెట్టుకోండి, మొక్కుకోండి, లేట్గా అయినా లేటెస్ట్గా అయినా మంచి మనసుతో మొక్కుకోండి అని కోరుతాము. ఇక కేటీఆర్ సమ్మక్క సారలమ్మ జాతరలో కనీస సౌకర్యాలు చూసే గతే లేదు. ఇంతకుముందు మీ మంత్రులు, మీ నాయకులు, మీరు కనీసం వచ్చిన సందర్భం కూడా గుర్తులేదు నాకైతే కేటీఆర్ గారు ఇటైతే. కానీ ఇక్కడ బిడ్డలుగా, ఈ ప్రాంత వ్యక్తులుగా మేము 24 అవర్స్ పనిచేసాం. కోట్ల మంది భక్తులు వచ్చిర్రు. చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా మేము సరిదిద్దుకుంటాం. కానీ మీరు పనిగట్టుకొని మీ ఛానల్స్ని పెట్టి, మీ వ్యక్తులను పెట్టి, డ్రామాలు పెట్టి ఇవాళ వీడియోలు చేసి పెట్టిస్తున్నారు. దొరకబడుతున్నాం, ఒక్కొక్కటి దొరకబడుతున్నాం. మొన్నొకడు ఆయన ఏదో లిక్కరో మరి కోల్లో పెట్టుకున్నాడు. ఆయనకు సంబంధం లేదు, మా కుటుంబానికి సంబంధం లేదు. ఏదున్నా ఆదివాసీ సంఘాలు చేస్తే లేదా పూజారులు చేసుకుంటారు. నా కొడుకు పేరు మీద కూడా వీడియోలు చేయించారు దుర్మార్గులు. మావాడు అసలు ఇలా పోవడానికి అది ఆ పూజారులతో మాకు బంధుత్వం ఉన్నా కూడా స్వయాన పెద్ద పూజారి జగ్గారావు బిడ్డను నా కొడుకు బామ్మర్దికి ఇచ్చారు, నా కోడలు అన్నకి ఇచ్చారు. అయినా కూడా మేము ఎప్పుడు కుటుంబ బంధాలు ఇవన్నీ ఎప్పుడు ఉపయోగించలే. ఆ తల్లి ప్రతిష్ట మిగిలాలి, పూజార్ల విశ్వాసము వాళ్ళ దానికి ఎక్కడ భంగం కలగొద్దని మేము చేస్తుంటే చిల్లర వీడియోలు చేయించుకొచ్చి ఇచ్చారు. దొరకబెట్టినాం వాళ్ళని కూడా ఎక్కడెక్కడ ఏంది అది. ఇంత దుర్మార్గం అవసరమా కేటీఆర్? ఇవాళ రక్షణ లేదంటారు. 13,000 మంది పోలీసు ఉన్నారు. దాదాపుగా మా ములుగు జిల్లా పోలీసు 40 రోజుల నుంచి డ్యూటీ చేశారు.
ములుగు జిల్లా పోలీస్ కానీ, ములుగు జిల్లా మీడియా కానీ, ములుగు జిల్లా శానిటేషన్ కానీ, ములుగు జిల్లా కలెక్టర్ కానీ, ములుగు జిల్లా అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం అంతా 40 రోజులు మన గుడి మొదలైన కాడ నుంచి లక్షల మంది వచ్చారు. మేము చేస్తూనే ఉన్నాం. గతం కంటే ఈసారి భక్తులు విపరీతంగా వచ్చారు. మేము వాటర్ ట్యాంకులు రోడ్లు వెంబడి పెట్టించినాం, చలివేంద్రాలు పెట్టించినాం, లయన్స్ క్లబ్ వాళ్ళు అట్లా స్వచ్ఛంద సంస్థలతో పెట్టించినాం, లోపట టాయిలెట్స్ కట్టించినాం. ఏది రోడ్లకు కింద ముంగట షాపులు పెట్టుకుంటారు, మరి షాపుల ముందట ఇవి కట్టలేము అని వాటర్ ట్యాంకులు, మొబైల్ వాటర్ ట్యాంక్స్ పెట్టించినాం. తల్లులు పిల్లలకు పాలియడానికి రూమ్స్ వేసినాం, బాత్రూమ్ బట్టలు మార్చుకోవడానికి కూడా ఎక్కువ వేసినాం, షెడ్స్ వేసినాం. అంతకుముందు మన ఎండకు లేదా సుస్థి అయ్యేటోళ్ళు లేదా ఉడకపోతా పెద్ద పెద్ద షెడ్స్ వేయించినాం. ఒక కాడ అందకుంటే మంచి క్లాత్ తోట వేయించినాం. బస్ రోడ్లు కూడా నున్నగా వేయించినాం. ఒకటి మనది ఏటు నాగారం వైల్డ్ లైఫ్ సాంచరీ. దాని మూలంగా ప్రతి సంవత్సరం ఇది ఎదురవుతుంది. అది ఒక ట్రాఫిక్ తప్ప మిగతా అన్నీ కూడా స్మూత్గా అయినాయి. ఒకరిద్దరు ఆ గేట్ కాడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఆ పూజారిని ఒక్కరినో ఇద్దరినో గుర్తుపట్టక పంపించలేదు కావచ్చు. మా డీసీసీ నాపిర్రు, మా ఈ నాయకులు అందరినీ పూజారులు నాపిర్రు, మా స్టేట్ నేషనల్ అధికారులు వచ్చినా కూడా ఆపిర్రు, మిమ్మల్ని ఆపిర్రు. అది వాళ్ళకు కూడా భద్రతాపరమైనటువంటిది, ఎవరికి దారి వాళ్ళకి ఇచ్చిర్రు. అది కొన్ని ఇబ్బందులు అయినాయి. కొత్త గుడి అయిపోయింది అంటే గుడి మనము రూట్స్ కూడా కొంచెం మార్చినాం. అంతకుముందేమో గుడికి ముందటి నుంచి క్యూ లైన్లు ఉండేది, ఈసారి సైడ్ల నుంచి ఇచ్చినాం. అట్లా కూడా అందరు గుడి ముందుకు దాటికి వచ్చి ఒకేసారి నెట్టడం, గేట్లను 200-300 మంది గట్టిగా నెట్టేయడం ఇలాంటివి కూడా ఉన్నాయి. అందుకనే విమర్శించేటప్పుడు కూడా ఒక రాజకీయ విమర్శలు లేదా ఒక భక్తికి సంబంధించిన మాట్లాడేటప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. సెక్యూరిటీ లేదంట, ఎవరిని పట్టించుకునే నాదులే లేదంట. ఇన్ని కోట్ల మంది వచ్చిపోతే ఎవరిని పట్టించుకోకుండా ఆడెవరికైనా అంటే పోలీసు పట్టించుకోకుండానో లేకుంటే అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం మూలంగా ఏమన్నా నష్టం జరిగి ప్రాణాపాయం పోయి డెత్స్ ఏమైనా సంభవించి ఇట్లా అయిందా? గతం కంటే డెత్ రేటు చాలా యాక్సిడెంట్లు కానీ మీరు గట్టమ్మ కాడ చూడండి. మేము గట్టమ్మ కాడ కూడా కొత్త బస్టాండ్లు చేసి ఫుట్ ఓవర్ కట్టి భక్తులందరూ కూడా గట్టమ్మకు వచ్చి మళ్ళీ బస్సులలో మళ్ళీ ఇటు వచ్చేటట్టు కూడా చేయడం జరిగింది. కాబట్టి తప్పుడు ప్రచారాలు చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా తగిన శిక్ష దేవుడే వేసుకుంటాడు. ఇక మేము ఏం చెప్పలేము. అది వీడియోల కోసమో మీడియా కోసమో ఎదుటి వాళ్ళను కించపరిచి అట్లా చేయకండి. నువ్వు బయటే చేయి, బయట మాట్లాడు. కానీ దేవుడి విషయంలో దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని పోయిన వాళ్ళందరి గుండెల్లో ఉంది. కాబట్టి దేవుని అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేయడం అనేది ఈ ప్రాంత ఆడబిడ్డలుగా, ఆదివాసీ బిడ్డలుగా, ప్రజాప్రతినిధులుగా మేము కూడా ఆవేదన చెందుతున్నాం. నేను పక్కా చెప్తున్నా, ఈ జాతరకు పెరిగినటువంటి ఆదరణను కొన్ని పార్టీలు, కొంతమంది స్వాములు, కొన్ని మీడియా సంస్థలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారానికి ఎక్కువ ఒడిగొడుతూ ఉన్నారు. దయచేసి